జీవన రేఖ చిన్న వయసులో వచ్చే గుండె సంబంధిత సమస్యల గురించి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు, చికిత్సా పద్ధతుల గురించి వివరించడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సన్షైన్ హాస్పిటల్స్ కి చెందినటువంటి డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండలరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. వ్యూవర్స్ లో ఎవరికైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారు, చిన్న వయసులోనే హృదయ సంబంధిత సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయండి? ముందుగా మనం చిన్న వయసులో ఏమేమి జబ్బులు వస్తాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. చిన్న వయసు అంటే మనం పుట్టినప్పటి నుండి టీనేజ్, యంగ్ ఏజ్, వీళ్ళని మనం చిన్న వయసులో వచ్చే జబ్బులుగా మనం గుర్తించాలి. చిన్న వయసులో వచ్చే వాటిని ఏంటంటే కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ హోల్స్ కానీ, నారో పోర్షన్ ఉంటుంది కానీ, దట్ ఈస్ కాల్డ్ స్టెనోసిస్. వీటిని మనం కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు. ఎక్వైర్డ్ 5 to 6 years స్కూల్ గోయింగ్ పిల్లల్లో వచ్చే జబ్బుల్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఏమైందంటే క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండటం వల్ల వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ వల్ల రావటం వల్ల వీటితో యాంటీబాడీ తయారై ఇవి పోయి కీళ్ళలో కానీ హార్ట్ వాల్వ్స్లో కానీ డిపాజిట్ అయ్యి ఆ వాల్వ్స్ని స్లోగా డ్యామేజ్ అవుతాయి. సో ఈ సిమ్టమ్స్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం వీ కెన్ ప్రివెంట్ ద డిసీజ్ ఇన్ అడల్ట్ ఏజ్, లైక్ mitral stenosis అనేది, mitral regurgitation. These are the problems you can see in this age group of population. తర్వాత నవేడేస్ మనం వార్తల్లో చదువుతూ ఉన్నాం, 20-30 సంవత్సరాల ఏజ్ పిల్లలు ఆర్ యంగ్స్టర్స్ దే ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్. సో దీనికి కారణాలు ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. సో వీటిలో ముఖ్యంగా ఏంటంటే మన జీవన శైలి చేంజ్ కావటం వల్ల, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్, ఆక్యుపేషనల్ స్ట్రెస్, వీటి వల్ల కూడా ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎల్డరీ పీపుల్లో వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎంగేజ్ లో కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? వీళ్ళకి ఇంకేమైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కనిపించే అవకాశం ఉందంటారా? ప్రీవియస్గా ఇప్పుడు చెప్పినట్లు కంజెంటల్ హార్ట్ డిసీజ్, ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్ కాకుండా ఈ జీవన శైలితో కానీ వచ్చే జబ్బులు ఉంటారంటే కరోనరీ హార్ట్ డిసీజ్ అంటారు. ఇందులో ఏంటంటే మనం తినే ఫుడ్లో కానీ క్రొవ్వు పదార్థాలు ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ డిపాజిట్ అయ్యి అవి నేరో కావటం వలన ఇట్ విల్ లీడ్ టు హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ప్రజెంటేషన్ బిఫోర్ 35 years of age, ఆఫ్టర్ 35 years of age ఈజ్ డిఫరెంట్. బిలో 35 years ఏంటంటే హార్ట్ అటాక్ని ఎంగేజ్ అంటాం. ఆఫ్టర్ 35 years వీ కెన్ సే ఇట్ ఇస్ సాధారణమైన హార్ట్ అటాక్ అంటాం. ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. సిగరెట్ తాగటం వల్ల, సిగరెట్ అంటే ధూమపానం తాగటం వల్ల, హై బీపీ ఉండటం వల్ల, షుగర్ ఉండటం వల్ల. చిన్నతనంలో కూడా నవేడేస్ షుగర్స్ మనం చూస్తూనే ఉన్నాం, చాలా మందికి షుగర్ రావటం, దే ఆర్ సఫరింగ్ విత్ షుగర్. సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, లైక్ జంక్ ఫుడ్, వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ నవేడేస్, లైక్ పిజ్జాస్, బర్గర్స్, కొవ్వు పదార్థాలు అవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ cholesterol will deposit in the blood vessels that will lead to blockages and a heart attack. So this is the difference between the young age and old age people. డాక్టర్, ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే కాదు చాలా ఎర్లీ ఏజ్ లో కూడా వస్తుంది కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అనేది కూడా చాలా చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో చూస్తున్నాము. అలా కాకుండా మదర్ వూంబ్ లో ఉన్నప్పుడే హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్న పిల్లల్ని కూడా చూస్తున్నాము. వాళ్ళకి ఎందుకని ప్రాబ్లం వస్తుంది డాక్టర్? ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్ 1% ఆఫ్ ద పాపులేషన్లో వస్తూ ఉంటుంది, లెస్ దాన్ 1% ఆఫ్ ద పాపులేషన్. దీనికి ఏంటంటే హెరిడిటరీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన కూడా ఇట్లా రావచ్చు. ఆర్ గర్భంతో ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, లైక్ ఫిట్స్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, కొన్ని యాంటీబయాటిక్స్ కానీ, కొన్ని క్యాన్సర్ మెడిసిన్స్ కానీ, ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్లో, హార్ట్ డెవలప్మెంట్లో సమ్ హోల్స్ కానీ నేరో పోర్షన్ కానీ మిగిలిపోతుంది. In 1965లో వన్ మెడికల్ ట్రయల్ వాజ్ డన్. థాలిడమైడ్ ఇవ్వటం వల్ల ఫోకోమైలియా అంటే లింప్స్ లేకుండా పుట్టారు. అదేవిధంగా సమ్ టైమ్స్ మెడిసిన్స్ కానీ, అదే గర్భంతో ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇటువంటి అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో అబ్నార్మాలిటీస్ని డిటెక్ట్ చేయడానికి ప్రీవియస్గా ఏంటంటే డెలివరీ తర్వాతే ఎకోకార్డియోగ్రామ్ చేసి డిటెక్ట్ చేసేది.
ఇప్పుడు ఏంటంటే మనకి ఆధునిక పద్ధతుల్లో గర్భంలో ఉన్నప్పుడే ఎకోకార్డియోగ్రఫీ అంటారు, హార్ట్ స్కానింగ్, ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ చేసి హార్ట్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఎన్ని వాల్వ్స్ ఉన్నాయి, ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, ఏ వాల్వ్లో ఏమన్నా హోల్ ఉందా, ఏమైనా నేర ఉందా అనేది మనం 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే మనం డిటెక్ట్ చేయొచ్చు. అవి మనం డిటెక్ట్ చేసి దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా లేదా అనేది. ఈ హార్ట్ డిసీజ్ కూడా మనం సింపుల్ హార్ట్ డిసీజెస్, కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ అని మనం డివైడ్ చేసుకోవచ్చు. సింపుల్ అంటే డెలివరీ తర్వాత వీ కెన్ కరెక్ట్ దెమ్. వేరే కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంటే మనం ఒక్కోసారి మనం వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు. సర్వైవల్ ఛాన్స్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ లైఫ్ బేబీకి మంచిగా ఉండకపోవచ్చు, మీరు టర్మినేషన్ పోవచ్చు అనే ఛాన్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఎర్లీ స్టేజ్లోనే బిట్వీన్ 4 to 6 weeks ఇస్ ద ఎర్లియస్ట్. అట్లీస్ట్ 3 months బిఫోర్ అయితే మనం వాళ్ళకి అడ్వైజ్ చేయగలుగుతాం. సో ఇంకొకటి ఏంటంటే క్రిటికల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు సరిగా డెవలప్ అవటం కాదు. అటువంటిప్పుడు ఏంటంటే మనం రీసెంట్ కేర్ హాస్పిటల్లో కూడా చేశారు. సో ఏంటంటే అక్కడ క్యాథెటర్స్ పంపించి వాళ్ళు ఏదైతే నేర ఉందో దాన్ని పెద్దగా చేసినప్పుడు ఫీటస్ కానీ బేబీ సర్వైవ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కరెక్టివ్ సర్జరీ చేసుకోవచ్చు. సో మదర్ వూంబ్ లో ఉన్నప్పుడే బేబీకి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేసి మన దగ్గర వచ్చింది. ఎందుకని ఆ ప్రాబ్లం వస్తుంది డాక్టర్? అంటే మదర్ వూంబ్ లో ఉన్నప్పుడు మదర్కు ఉన్నటువంటి ఒబెసిటీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అదంతా బేబీ మీద పడుతుందంటారా? ఎలా వస్తుంది? మెయిన్లీ ఇది జెనెటికల్ ప్రాబ్లం వల్ల వస్తుందండి. ఈ డెవలప్మెంట్లో ఏమైందంటే 1 cell విల్ బికమ్ 4 cells, 4 విల్ బికమ్ 64, లైక్ దట్ ఈ డివిజన్స్. అండ్ ఫస్ట్లో చూసినప్పుడు ఏంటంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది గ్రోత్ తీసుకుంటే. ఆ ట్యూబ్ ఏమవుతుందంటే స్లోగా ఛాంబర్స్ ఫామ్ అవుతాయి, వేల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫార్మేషన్లో ఏమవుతుందంటే సమ్ డిఫెక్ట్, జెనెటిక్ డిఫెక్ట్ వల్ల కానీ ఆ హోల్ అంతా మిగిలిపోతుంది. చిన్న హోల్ అయితే ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే పెద్ద హోల్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అది ఏ విధంగా మనం డిసైడ్ చేస్తామంటే హోల్ లెస్ దెన్ 5 mm ఉందనుకోండి, మన బాబు పెరుగుతున్నా కానీ బేబీ పెరుగుతున్నప్పుడు అది క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ క్లోజ్ 30% ఆఫ్ ద పాపులేషన్లోనే ఉంటుంది. వేరాజ్ లార్జ్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ ఉన్నప్పుడు ఒక 2-3 years వరకు అబ్జర్వ్ చేస్తాం. అది క్లోజ్ కాలేదనుకోండి, దెన్ వీ కెన్ సెండ్ ఫర్ ఐదర్ డివైస్ క్లోజర్, ఆపరేషన్ లేకుండా చేయొచ్చు, లేకపోతే ఆపరేషన్తో దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఇదొకటి. తర్వాత డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారండి. భద్రాచలం నుంచి విజయ్ బాబు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్ బాబు గారు చెప్పండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, కొండలరావు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి విజయబాబు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను భగత్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అండి. నాకు 55 years వచ్చు సార్. ఆర్ఎస్ఏ టెస్ట్ అనేది చేశారు సార్. ఆర్ఎస్ఏ టెస్ట్ అంటే గుండె స్క్రీన్ కొట్టుకోవడం చేశారు సార్. అదైతే 4 years అవుతుంది. ఇప్పుడు వెళ్ళి కొద్దిగా స్పీడ్ కొట్టుకోవడం వల్ల అవుతుంది సార్. అని గుండె ప్రాబ్లం అన్ని నార్మల్గా వస్తున్నాయి. రెగ్యులర్ టెస్ట్ చేయించారా? షెడ్యూల్ కూడా నార్మల్గా వచ్చింది సార్. ఇంతకుముందు ఉంటాం. ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఉంది సార్ నాకు. ఎసిడిటీ ప్రాబ్లం ఉంది. ఓకే. అది గుండె ఇబ్బంది భయపడుతున్నాం. మీకు ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, స్కానింగ్ అంతా నార్మల్ ఉంది కాబట్టి సిగరెట్స్ కానీ ఏమైనా తాగుతారా మీరు? సిగరెట్స్ కానీ ఏమైనా అలవాట్లేదు? బీపీ, షుగర్ కానీ ఏమైనా ఉందా? ఈ మధ్యలో బీపీ సార్ ఒక 5 days నుంచి 150-90 ఉంటుంది సార్. అయితే మనం చూస్తే అది ఏంటనేసి మద్రాస్ టాబ్లెట్స్ ఉంటుంది సార్. ఓకే. అది 0.25 mg పెట్టారు సార్. సో మీకు చెప్పిన హిస్టరీ ప్రకారం అయితే మీకు హార్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదు, కేవలం హై బీపీ ఉన్నది. దాని కొరకు మందులు తీసుకునండి. హై బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ సాల్ట్ ఒకటి తక్కువ చేయాలి. మీరు కూరల్లో కానీ పెరుగులో కానీ వేసుకునే సాల్ట్ 50% తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫ్రూట్స్ అవి తీసుకుంటే మంచిదండి. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే మీకు టీఎంటీ తక్కువ నార్మల్ ఉన్నది కాబట్టి. ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో ఎవ్రీ 1 yearకి ఒక్కసారి ట్రెడ్మిల్ చేయించుకుంటే, ఈ ట్రెడ్మిల్ వల్ల ఏంటంటే మనకు సివియర్ డిసీజ్ ఉందా లేదా అని చెప్పగలుగుతాం, కానీ అసలు జబ్బున్నదా లేదా అనేది చెప్పడం చాలా కష్టం అండి. సివియారిటీ ఎంత ఉంది అనేది చెప్పగలుగుతాం.
సో మీరు ఎవ్రీ ఇయర్ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోనండి. డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఖమ్మం నుంచి కార్తిక్ గారు. కార్తిక్ గారు మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. డాక్టర్ కొండలరావు గారితో మాట్లాడండి మేడం. మాట్లాడండి. చెప్పండి అండి. డాక్టర్ కొండలరావు గారు. చెప్పండి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఒక్క నిమిషం సార్. చెప్పండి. సార్, యాక్చువల్లీ కొంచెం చెస్ట్ పెయిన్ సార్. అంటే నా ఏజ్ వచ్చేసి 30 years ఉన్నాయి. నేనేంటంటే బ్రీతింగ్ చేసేటప్పుడు కొంచెం అంటే సడన్ గా ఒక 1-2 seconds అట్లా ఆగి బ్రీత్ చేసినప్పుడు లైట్ పెయిన్ వస్తుంది. పడుకుని నిద్రలో కూడా ఎప్పుడైనా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒక 1 kilometer అట్లా నచ్చినప్పుడు కూడా బ్రీతింగ్ కావాల్సినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది సార్. అది చూసుకోలేదు, ఎక్కడైతే చూసుకోలేదు ఇప్పటివరకు నేను. కొంచెం సజెషన్ ఇవ్వాలి సార్. ఎన్ని రోజుల నుండి వస్తుందండి? నాకు అది ఒక 2 years ఉంది సార్. అట్లా 2 years నుండి వస్తుందా? బీపీ షుగర్ కానీ ఏం లేదు కదా? లేదు సార్, ఏం లేదు సార్. సిగరెట్స్ కానీ ఏమైనా తాగుతారా? లేదు సార్, లేదు, అలవాటు లేదు సార్. మీ ఫ్యామిలీ ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉండదు? లేదండి, ఇప్పటివరకు ఎవరికి లేదు. మా ఫాదర్ ఎవరికి లేదు కదా. మీరు చెప్పే వ్యాధి లక్షణాలు అయితే హార్ట్కి సంబంధించిన లాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు నడిచినప్పుడు పని చేసినప్పుడు పెయిన్ వస్తుంది, ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దీని కొరకు ఏంటంటే నియర్ బై ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్, ఎక్సర్సైజ్ టెస్ట్ చేస్తే మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది చెప్పగలుగుతాం. ఒక్కసారి ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మొత్తం హార్ట్ చెకప్ కూడా చేయించుకుంటే మంచిదండి. దాంట్లో మనకి బాడీలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మనకు బీపీ ఎంత ఉంది, అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా అనేది మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు డిటెక్ట్ అవుతుంటుంది. సో అటువంటి ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ఒకసారి ట్రెడ్మిల్ చేయించుకోవటం మంచిదండి. డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఖమ్మం నుంచి గీత గారు. గీత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ కొండలరావు గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా పాపకి 7 years అయింది ఇప్పుడు. చెప్పండి. తను పుట్టినప్పుడు చిన్న హోల్స్ వెళ్ళిందండి హార్ట్ లో. అయితే కొంచెం నేను క్రాస్ కూడా అంటే మా డాక్టర్ తీసుకెళ్ళి చూసేసి మా కోసెస్ అయితే మా పాప కొంచెం హెవీ బాడీ తను. ఓకే. తన వెయిట్ కూడా అంటే 50 kgs ఉంటాము. హైట్ కూడా పర్వాలేదు, 9 years అంత ఉంటుంది హైట్. ఓకేనండి. అయితే ఈ మధ్య కొంచెం చెమటలు ఎక్కువ రావటము, చలేస్తుంది అనటం అలా చేస్తుంది. ఒక 1 week నుంచి కదా. అంటే హార్ట్ కానీ దానికి ఏమైనా సంబంధం ఉందంటారండి? మీరు 2 హోల్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఏఎస్డి అన్నారా లేకపోతే విఎస్డి అని చెప్పారా? వెంట్రుకులర్ సప్లిమెంటరీ ఎఫెక్టా? చిన్నగానే చెప్పారు, నాకు అంత గుర్తులేదు. చిన్నవని చెప్పారా? ఏ వయసులో చెప్పారండి? చిన్నగానే అండి, ఆమె 15 days ముందు పుట్టింది. ఓకే, ప్రీమెచ్యూర్ బేబీ. పేరెంట్స్ ముందు పుట్టినప్పుడు అన్నారు కొంచెం ముందు పుట్టిన పాప, అందుకని కొంచెం లోటు ఉండదు అని చెప్పారు అప్పుడు. తర్వాత మళ్ళీ రిపీట్ ఎక్కువగానే ఏమైనా చేయించారండి? అంటే ఎక్కువ ఏం చేయలేదండి. మొన్న లాస్ట్ ఇయర్ ఎట్లా తగ్గి పెరిగింది పాపకి మార్చ్ లో. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ లో కొంచెం తేడా ఉన్నది ఏం చెప్పారు చేసినప్పుడు. పాప కొంచెం ఓవర్ వెయిట్, తర్వాత చలిగా అనిపించటం ఇవి అంటున్నారు. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేయించండి. తర్వాత ఒకసారి 2D ఎకో కూడా చేయించుకుంటే మంచిదండి. యూజువల్లీ ఏంటంటే మనకి హోల్స్ క్లోజ్ అయినా లేదా అనేది ఫాలో అప్ ఎకోలో తెలుస్తుందండి. ఎంత సైజు ఉన్నది, ఎంతవరకు తగ్గింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వయసు పెద్ద హోల్స్ ఉన్నాయనుకోండి, మనం ఆస్కల్టేట్ చేసినప్పుడు మర్మర్ కానీ ఏమి వినిపించదు. అటువంటిప్పుడు మనం ఒక్కోసారి ఏ ప్రాబ్లం లేదనే మిస్టేక్ ఉంటుంది. అటువంటిప్పుడు ఎకో కార్డియోగ్రామ్ చేయించుకుంటే హోల్ ఎంత ఉంది, సైజు ఉంది, రివర్సిబుల్ స్టేజ్లో ఉందా, ఇరివర్సిబుల్ స్టేజ్లో ఉందా, ఆపరేషన్ చేయగలుగుతామా లేదా, అవసరం ఉన్నదా లేదా అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం. 2D ఎకో చేయించాల్సి వస్తుందండి. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించండి. నియర్ బై పెడియాట్రిషియన్ ఒకసారి కలిస్తే మంచిదండి. మీరు డాక్టర్ గారు, చాలా వరకు మనం ఒక కంప్లైంట్ అనేది వింటుంటాము, మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో కూడా ఇక్కడ కండరాలు పట్టేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది. దానికి హార్ట్ అటాక్ కి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉంటుందో, దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటారు? మనకి చెస్ట్ లో వచ్చే కారణాలు చాలా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే హార్ట్ అటాక్ వలన చెస్ట్ పెయిన్ రావచ్చు. తర్వాత గ్యాస్ ప్రాబ్లం వల్ల, దట్ ఈస్ ఏపీడీ అంటారు.
తర్వాత లంగ్ ప్రాబ్లం వల్ల కానీ మజిల్ ప్రాబ్లము, బోన్ ప్రాబ్లం, దీస్ ఆర్ ద కామన్ కాజెస్. వీటిలో ఏంటంటే ప్రమాదకరం అంటే హార్ట్ అటాక్. సో ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ పెయిన్స్, తర్వాత ఎసిడిటీ పెయిన్స్ ఒకే విధంగా ఉంటాయి. రెండు మధ్య చెస్ట్ మధ్యలోనే బర్నింగ్ లాగా వస్తుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎసిడిటీలో వాటర్ తీసుకున్నప్పుడు కానీ జెల్సీలు కానీ తీసుకున్నప్పుడు పెయిన్ సబ్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరేజ్ హార్ట్ అటాక్లో ఏంటంటే కంటిన్యూస్ ఉంటుంది. వాటితో పాటు కొన్ని అదర్ లక్షణాలు ఉంటాయి. కొంతమందికి స్వెట్టింగ్ రావటం, చేయి గుంజినట్టు, లెఫ్ట్ హ్యాండ్ గుంజినట్లు ఉంటాం, ఆర్ ఈ పెయిన్ బ్యాక్ వెళ్ళిపోయినట్లుంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ కొన్ని లక్షణాలు వయసు కూడా తీసుకోవాల్సి వస్తుంది. 5-6 years 10 years లోపల వాళ్ళలో ఇటువంటి పెయిన్ వస్తే 90% ప్రాబబ్లీ ఇట్స్ ఎసిడిటీ ఓన్లీ. అదే 60-70 years ఇటువంటి పెయిన్ వచ్చినప్పుడు మనం హార్ట్ ప్రాబ్లం ఉందా లేదని ఫస్ట్ మనం ఎక్స్క్లూడ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం దాన్ని ఎక్స్క్లూడ్ చేయలేదనుకోండి సడన్ కార్డియక్ ప్రాబ్లమ్స్ రావటం, సడన్ డెత్స్ కావటం ఆస్కారం ఉంటుంది. సో మనం ఏంటంటే ఎటువంటి పెయిన్ అయినా చెస్ట్లో ఎక్కడొచ్చినా కానీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవటం అనేది మంచిది. ఒక ఈసీజీ తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది హార్ట్ ప్రాబ్లం మనం ఎక్స్క్లూడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈసీజీ అనేది రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవచ్చు అంటారా, ఎలా తీసుకోవాలి? ఇండివిజువల్ గా టెస్ట్ చేసుకోవాలి అంటే ఏ సిమ్టమ్ అయినా ఫస్ట్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవటం మంచిది. ఎటువంటి చెస్ట్ పెయిన్ అయినా మోర్ దాన్ ½ an hour ఉంటే ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ద నియర్ బై డాక్టర్. హూఎవర్ ఈజ్ అవైలబుల్ నియర్ బై డాక్టర్, ఫిజిషియన్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం చిన్న వయసులో గురించి చిన్న వయసులో వచ్చే గుండె సంబంధిత సమస్యల గురించి. చిన్న పిల్లల్లో మనం వింటున్నాము గుండెలో రంధ్రం ఉంది అని. ఆ రంధ్రాలు ఎందుకు పడతాయి డాక్టర్ చిన్న పిల్లలకి? ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు కంజెంటల్ వల్ల హెరిడిటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆర్ జెనెటిక్ డెవలప్మెంట్ వల్ల, ఆర్ కొన్ని మెడిసిన్స్ తీసుకోవటం వల్ల డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఆ డిఫెక్ట్స్ని మనం రికగ్నైజ్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. రికగ్నైజ్ చేసి వెదర్ మెడిసిన్స్ లేకపోతే సర్జరీయా ఏది అనేది మనం డిసైడ్ చేయవచ్చు. డాక్టర్, మనం పెద్ద ఏజ్ వాళ్ళకి చూసినప్పుడు ఎల్డర్లీ పీపుల్ కి గుండె ఆపరేషన్ అయినప్పుడు స్టంట్స్ అనేవి వేస్తుంటారు. అది కూడా చిన్న వయసులో వచ్చే వాళ్ళకి కూడా అదే స్టంట్స్ వేస్తారా, లేకుంటే వీళ్ళకి ఏదైనా సపరేట్ టెక్నాలజీ అనేది ఉందా డాక్టర్? హార్ట్ అటాక్ వచ్చి కరోనరీ బ్లడ్ వెజల్స్ బ్లాక్ ఉన్నప్పుడు, స్టెంట్ అవసరం ఉన్నప్పుడు స్టెంట్స్ సేమ్ స్టెంట్స్ ఉంటాయండి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ. కాకపోతే స్టెంట్ టెక్నాలజీ డిఫరెంట్ ఉంటుంది. మనం బేర్ మెటల్ స్టెంట్సా, డ్రగ్ లిటింగ్ స్టెంట్స్ అనేది మనం డిసైడ్ చేయాలి వ్యాధి లక్షణాలను బట్టి. ఎంత % బ్లాక్ ఉంది. నవేడేస్ 90% మనం డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ని ఉపయోగిస్తున్నాం. ఏమైనా ఆరోగ్యశ్రీలో కానీ అదర్ పేషెంట్స్ కానీ 90% మన డ్రగ్ కోటెడ్ స్టెంట్స్నే వాడతాం. ఈ స్టెంట్స్ అనేది వయసుని బట్టి ఏముండదండి, ఆ బ్లాకేజ్ని బట్టి వెదర్ సర్జరీయా స్టెంట్ అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. సో స్టంట్స్ వేయడానికి కొన్ని గంటల టైం పడుతుంది అంటారు. ఆ టైం అనేది ఇప్పటికీ అలాగే ఉందా, లేకుంటే మారుతున్నటువంటి టెక్నాలజీ దీని ట్రెండ్ని బట్టి టైం కూడా మారిందంటారు? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ పీరియడ్ అంటారు. వితిన్ 6 hours ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదివరకు లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చేది. లైఫ్ సేవింగ్ అంటే క్లాట్ బస్టింగ్ ఏజెంట్స్ లైక్ స్ట్రెప్టోకైనేజ్, యూరోకైనేజ్, ఆర్ టీపీ అనే మెడికేషన్స్ ఇచ్చేది. నవేడేస్ క్యాత్ ల్యాబ్స్ మనకు హైదరాబాద్లో తీసుకుంటే దేర్ ఆర్ 30-40 క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసే కెపాసిటీ ఉన్న డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అకార్డింగ్ టు ద గైడ్లైన్స్, లేటెస్ట్ గైడ్లైన్స్, ఎనీ హార్ట్ అటాక్ కమ్స్ ఫస్ట్ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెడితే దే విల్ హ్యావ్ ద గుడ్ రిజల్ట్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాత్ ల్యాబ్ ఉంటే ఫస్ట్ యాంజియోప్లాస్టీ ఈజ్ ద బెస్ట్ వన్. సో చిన్నపిల్లలకి సంబంధించి మనం చూసుకుంటే మదర్ నుంచి అది క్యారీ అవుతుంది, బేబీస్ కావచ్చు, లేకపోతే మదర్కి ఏదైనా అలాంటి ప్రాబ్లం ఉంటే జెనెటికల్ గా బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ అనేవి ఆ పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ రావడానికి ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు డాక్టర్? డయాబెటీస్ ఒకటి, థైరాయిడ్ ప్రాబ్లము, ఒబేసిటీ, మెయిన్లీ పిల్లల్లో ఒబేసిటీ ఉంటే, లేకపోతే హై కొలెస్ట్రాల్, ఫ్యామిలీస్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళలో కూడా ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ పిల్లల్లో వచ్చేది ఆర్ అడల్సెంట్స్లో వచ్చే డిసీజెస్. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్స్తో వచ్చే డిసీజ్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే హార్ట్ మజిల్స్ వీక్ అయ్యి దే విల్ డెవలప్ ద డైలేటెడ్ కార్డియోమయోపతి. హార్ట్ పెద్ద కావటం, వాళ్ళకి ఆయాసం రావటం, కాళ్ళు ఉబ్బినట్లు ఉండటం, పడుకోలేకపోవటం, ఇవన్నీ లక్షణాలు వస్తాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు
కొంతమంది 50% రికవర్ అయితే 50% దే మే గోయింగ్ టు ఇరివర్సిబుల్ స్టేజ్. సో వాళ్ళు ఏంటంటే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, క్వాలిటీ లైఫ్ తగ్గిద్ది. అదర్ టైప్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమైయోపతి. పుట్టుకతోనే దిస్ ఇస్ ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్. పుట్టుకతోనే ఏంటంటే వాళ్ళకి హార్ట్ మజిల్స్ థిక్ అవుతాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే సెప్టమ్ ఉంటుంది. మనకి 2 చావర్స్ ఉంటాయి హార్ట్లో, లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ మధ్యలో సెప్టమ్ ఉంటుంది. ఈ సెప్టమ్ నార్మల్గా థిక్నెస్ 1 సెంటీమీటర్ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే 1.9 to 2 సెంటీమీటర్స్ ఉంది. ఈ హార్ట్ పంప్ చేసినప్పుడు మేజర్ బ్లడ్ వెజల్ అయోటా ఉంటుంది కదా, దానికి అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంది. దీన్ని హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైయోపతి అంటారు. సో వీళ్ళలో ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ సడన్గా ఈ వాల్వ్ క్లోజ్ కావటం ఆర్ ఎరిథమియాస్ రావటం వల్ల దే విల్ హావ్ ద సడన్ కార్డియక్ డెత్స్. సో ఇది మెయిన్లీ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్. ఇది ఆటోజోమల్ మీన్స్ ఎవ్రీ జనరేషన్ దే విల్ గెట్ డిసీజ్, కార్య అవుతూ ఉంటుంది. వీళ్ళని ఎర్లీగా రికగ్నైజ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని ఏంటంటే సెప్టల్ అబ్లేషన్ అంటారు. ఆ ఏరియా ఎక్కడైతే సెప్టమ్ హైపర్ట్రోఫీ ఉందో ఆల్కహాల్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఏరియాలో బెలూన్తో ఇస్తాం. ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఆ హైపర్ట్రోఫీ తగ్గిపోతుంది. కొంతమందికి అబ్నార్మల్ హార్ట్ బీట్ వస్తుంటుంది. వాళ్ళకి ఏంటంటే పేస్ మేకర్ పెట్టి వీ కెన్ ప్రివెంట్ ద సడన్ కార్డియక్ డెత్స్. ఈ ప్రాబ్లం ఏంటంటే అథ్లెట్స్లో మోర్ కామన్. ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ అథ్లెట్స్ దే డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ దే విల్ హావ్ ద సడన్ ఆన్ ద ట్రాక్ సడన్ కొలాప్స్ కావటం ఇవన్నీ ఉంటాయి. అందుకనే అథ్లెట్స్ వీటి కొరకు స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, ఒకసారి ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అది వచ్చే ఈ జనరేషన్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు డాక్టర్? అవాయిడ్ చేయటం అంటే ఫ్యామిలీ అనేది మనం అవాయిడ్ చేయలేము. వచ్చిన వాటికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. యూజువల్లీ హైపర్ట్రోఫిక్ కార్డియోమైయోపతి ఉందనుకోండి, సో ఆ సిమ్టమ్స్ అనేది 3rd డికేడ్ కానీ 4th డికేడ్ కానీ 5th డికేడ్ అంటే 30, 40, 50 ఇయర్స్లోనే వస్తుంటుంది. ఆ టైంలో ఏంటంటే అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ద మెయిన్లీ వీ హ్యావ్ టు ప్రివెంట్ ద సడన్ కార్డియక్ డెత్. క్వాలిటీ లైఫ్ అయితే కాంప్రమైజ్ కాదు. ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ సడన్ కార్డియక్ డెత్స్ ఇన్ దట్ పాపులేషన్. డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి సంపత్ గారు. సంపత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి డాక్టర్తో. హలో హలో సార్, ఏం లేదు, చెప్పి దగ్గర కొంచెం చూసి అని చెప్పి పెయిన్ వస్తుంటుంది. అప్పుడప్పుడు లైట్ గా వచ్చి వెళ్ళిపోతుంది. మీ వయసు ఎంత అండి? నాది 38 సార్. 38 ఇయర్స్. ఓకే. హలో, చెప్పండి. సిగరెట్స్ కానీ ఏమైనా తాగుతారా? అంటే లైట్ గా ఉంది సార్, అంత వేరు 2-3 సిగరెట్లు తాగుతారా? బీపీ షుగర్ కానీ ఏమైనా ఉందా? లేదు సార్. మీ వంశంలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉందా? మీ మదర్కి ఉంది. ఏ వయసులో వచ్చిందండి? 55 ఇయర్స్లో వచ్చింది. మీకు నచ్చినప్పుడు కానీ పని చేసినప్పుడు కానీ వెయిట్ స్లిప్ చేసినప్పుడు కానీ పెయిన్ కానీ ఏమైనా వస్తుందా? రాదు కదా. ఇది పొడిచినట్లు ఉంటుంది కదా? నొప్పి ఎట్లుందో పొడిచినట్లు వస్తుందా? అట్లే వస్తుంది, లైట్ గా అట్లా అంటే అట్లా పెయిన్ మజిల్ పెయిన్ టైప్ మజిల్ పెయిన్ లాగా వస్తుంది. మీరు చెప్పిన వ్యాధి లక్షణం అయితే హార్ట్కి సంబంధించిలాగా అనిపించట్లేదండి, మజిల్ పెయిన్ లాగే ఉంది. ఈ లక్షణం ఎస్పెషల్లీ ప్రిక్కింగ్ అంటే పొడిచినట్లు ఉండేది ఆల్వేస్ 99% ఇది కార్డియక్ ప్రాబ్లం కాదండి. చాలా మంది ప్రిక్కింగ్ పెయిన్ చూసి హార్ట్ అటాక్ అనుకుంటారు. బట్ ఈ ప్రిక్కింగ్ పెయిన్ ఉన్నప్పుడు 99% ఇది కార్డియక్ ప్రాబ్లం కాదు. కాకపోతే మీకు మీ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు కాబట్టి యూఆర్ నియరింగ్ 40 ఇయర్స్ కాబట్టి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిదండి. ఓకే డాక్టర్ గారు, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అంటే కంపల్సరీగా సర్జరీకి వెళ్ళాలి, లేకుంటే ఇంకో దాని నుంచి అయితే అవాయిడ్ చేయడానికి ఉండదని మీరు చెప్తున్నారు. ఆ కండిషన్ లో మనం హెల్త్ డైట్ అనేది ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి డైట్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ప్రతి పేషెంట్ బైపాస్కి వెళ్ళడం, ప్రతి పేషెంట్ స్టెంటింగ్ అవసరం ఉండదు. ఒక 100% పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 100 పేషెంట్స్లో 30 పేషెంట్స్ మే రిక్వైర్ ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్, అనదర్ 30% ఆఫ్ ద పేషెంట్స్ రిక్వైర్ స్టెంటింగ్, అనదర్ 30% దే రిక్వైర్ bypass, and another 10% they are not suitable for any treatment. Even though they have the severe disease, they are not available for the angioplasty or bypass. వాళ్ళని ఏంటంటే మెడికల్గా మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వెదర్ మెడికేషన్స్ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేది, సో అయిన తర్వాత
పోస్ట్ ప్రొసీజర్, దట్ మీన్స్ యాంజియోప్లాస్టిక్ అని బైపాస్ తర్వాత కొన్ని రీహాబిలిటేషన్ ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓకే, వచ్చింది. తర్వాత ఫ్యూచర్లో కూడా మళ్ళీ సెకండ్ అటాక్ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చేయాల్సి వస్తుంది. అందులో ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే మనం తీసుకునే డైట్లో చూడాలి. మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. వాటికి తగ్గట్టు కార్బోహైడ్రేట్స్ షుడ్ బి బిట్వీన్ 50-60%, ప్రోటీన్స్ తీసుకుంటే 30%, ఫ్యాట్స్ 20-30%. సో మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాట్స్ కొంచెం తక్కువ చేయాల్సి ఉంటుంది, ఆయిల్ ఫుడ్స్ తక్కువ చేయాల్సి వస్తుంది. అందరూ అడుగుతుంటారు ఏ ఆయిల్ మంచిది అనేది, బట్ ఆయిల్లలో చాలా ఉన్నాయి. ఒక్క ఐడియల్ ఆయిల్ ఒక్కటని చెప్పలేం, సన్ఫ్లవరా, సఫోలా, గ్రౌండ్ నట్. బట్ ఉన్న వాటిలో అంటే ది వర్స్ట్ ఆయిల్ ఈజ్ coconut oil. Okay. It contains lot of fats and it's not good. If you take the Kerala people, they have a lot of cardiac problems because of this coconut oil usage. So best అంటే మనం పామ్ ఆయిల్ కానీ ఆర్ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్ నట్ కానీ ఇది మంత్లీ చేంజ్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ ద సాచురేటెడ్ ఫ్యాట్ సైమల్టేనియస్ గా మార్చుకుంటూ ఉంటే బెటర్. ఎందుకంటే ఒక్క ఈ ఆయిల్ బెటర్ అని మనం చెప్పడానికి లేదు. కొన్నిట్లో అన్సాచురేటెడ్ పాలీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. పర్సంటేజ్ వేరీస్ ఫ్రమ్ ద ఆయిల్ టు ఆయిల్. సో అదొకటి మనం తీసుకునే ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ కూడా యూజువల్లీ మనం కర్రీస్లో చాలా ఆయిల్ వేసుకుంటాం. నవేడేస్ నాన్ స్టిక్ కుక్కరీస్ ఆర్ అవైలబుల్. దానివల్ల ఏంటంటే లెస్ ఆయిల్తో టేస్టీగా వండుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదొకటి. తర్వాత ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం, ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో ఏం తీసుకోవాలి, అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చా లేదా అంటారు. డయాబెటిక్స్ ఏంటంటే దుంపకూరలు సంబంధించిన స్టాప్ చేయాలి. దే కెన్ టేక్ ద యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు. అదేవిధంగా ఈవెన్ డయాబెటిక్స్ ఆల్సో హాఫ్ యాపిల్ యూ కెన్ టేక్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ హాఫ్ యాపిల్. Another one is salt restriction. Salt restriction should be reduced less than 50% all hot. తర్వాత డైట్ తర్వాత వచ్చే ఇంకొకటి ఏంటంటే రీహాబిలిటేషన్లో ఎక్సర్సైజ్. మన దగ్గర ఫిజికల్ యాక్టివిటీ చాలా కామన్. ఎక్కడ కొద్ది దూరం పోవాలన్నా విల్ యూజ్ ద వెహికల్స్, మోటార్ సైకిల్ కానీ. సో అటువంటిప్పుడు ఏంటంటే నియర్ బై షాప్కి పోయేప్పుడు యూ హ్యావ్ టు గో బై వాకింగ్, దట్ ఇస్ ద వన్. సెకండ్ వన్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎవరు బైపాస్ చేయించుకున్న వాళ్ళ లేకపోతే యంగ్స్టర్ ఎవరికైనా కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల నాట్ ఓన్లీ మనకి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయితే ఆల్ ఆర్గన్స్ విల్ బి యాక్టివ్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే వీ విల్ ఫీల్ ద గుడ్ ఫీలింగ్ విల్ బి దేర్. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అనదర్ వన్ ఈజ్ డైట్ ఎక్సర్సైజ్ తర్వాత ఏంటంటే మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే 6 months 1 year తీసుకుంటారు. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొన్ని మెడిసిన్స్ లైక్ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్, ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ దే హ్యావ్ టు టేక్ లైఫ్ లాంగ్. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏమైనా సర్జరీస్ ఏమైనా చేస్తుంటే మనం ఆస్పిరిన్ స్టాప్ చేస్తాం కానీ బట్ 99.9% యూ హ్యావ్ టు టేక్ ద ఆస్పిరిన్. Another one is statins, that is cholesterol reducing agents. Even though there are a lot of side effects like body pains అయ్యున్నా కానీ ఈ స్టాటిన్స్ తీసుకునే వాళ్ళలో రీఅటాక్స్ ఆర్ వెరీ లెస్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద స్టాటిన్స్. సో 30-40% ఈవెన్ ప్రీవియస్గా 30-40% బ్లాక్ ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ ప్రోగ్రెస్, ఇట్ మే స్టే లైక్ దట్. అనదర్ 30% దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ రెగ్రెషన్ అంటే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అనదర్ 20-30% పేషెంట్స్లో డిస్పైట్ టేకింగ్ ద మెడికేషన్స్ ది డిసీజ్ మే ప్రోగ్రెస్, మే వర్సన్. సో విచ్ కేటగిరీ వీఆర్ గోయింగ్ టు ఫాల్ వీ డోంట్ నో. బట్ మెడిసిన్ ఇవన్నీ కనుక పాటించినట్టయితే చిన్న వయసులో వచ్చే గుండె సంబంధిత సమస్య మెయిన్లీ హార్ట్ అటాక్ మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ కొండలరావు గారితో ఇవాల్టి జీవన రేఖ. తిరిగి రేపటి జీవన రేఖలు కలుద్దాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ.